ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ ఈ కోర్సులకు సంబంధించి ప్రజెంట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్లు ఏంటి, ఎక్కడ వరకు వచ్చినాయి, మనకి ఏమైనా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నేను రీసెంట్గా చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఫేజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. నేను టెక్నికల్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. ఈవినింగ్ 4 ఆ టైంకి నేనైతే కాల్ చేశానమాట. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇంకా టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. మ్యాక్సిమం మనకి ఈ వీక్లో చివరిలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నేను టెనేటివ్గా చెప్తున్నాను, ఎందుకంటే టెక్నికల్ వాళ్ళే ఇంకా టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో అయితే ఉన్నాను. ప్రజెంట్ ఏదైనా డేట్ కన్ఫర్మ్ అయినా నాకు వాళ్ళు ఏమైనా చెప్పినా లేదంటే వెబ్సైట్లో ఏమైనా వచ్చినా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట అగ్రికల్చర్ సెకండ్ ఫేజ్ సంబంధించి. అండ్ అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్ అయితే మనకి రేపటి నుంచి అయితే ఉందన్నమాట. అక్టోబర్ 16న మార్నింగ్ 9:30 AM స్లైడింగ్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళైతే మార్నింగ్ 9:30కి అయితే అటెండ్ అయితే అవ్వాలి. అండ్ అలాగే రేపు మధ్యాహ్నం 12:30కి 1346 ర్యాంక్ నుంచి 21,942 ర్యాంక్ వరకు ఎవరికైతే ఈ ర్యాంక్ నుంచి ఆ ర్యాంక్ వరకు ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే నార్మల్ విద్యార్థులు అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు, పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ అలాగే గేమ్స్ వాళ్ళు కూడా వీళ్ళైతే రేపైతే అటెండ్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే అక్టోబర్ 17న మార్నింగ్ 9:30 AMకి 21,943 ర్యాంక్ నుంచి 60,497 వరకు ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే అక్టోబర్ 17న మార్నింగ్ 9:30కి అయితే అటెండ్ అవ్వాలి. నార్మల్ విద్యార్థులు అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా అటెండ్ అయితే కావాలన్నమాట. మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే, మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ చూస్తున్నారు కదా, కేటగిరీ వైజ్ ఖాళీ అంటే సీట్ల ఖాళీ పొజిషన్ కూడా 2 days ముందు వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తామని చెప్పారు. కానీ మనకి రేపే కౌన్సిలింగ్, ఇప్పటివరకు ఆ డేటా అయితే ఇంకా రాలేదన్నమాట. ప్రజెంట్ అది వచ్చినా ఒకసారి మీకు అయితే చెప్తాను ఎలా వచ్చిందని, మీకు కూడా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. లేదు అంటే మీకు రేపు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అయితే వెళ్తారు కదా, వెళ్ళిన అప్పుడు కూడా ఎక్కడో చోట డిస్ప్లే అయితే చేస్తారు. వాళ్ళని అడగండి ఎక్కడెక్కడ ఖాళీగా ఉందంటే క్యాస్ట్ పరంగా వాళ్ళైతే చెప్తే అయితే ఉంటారన్నమాట. వెబ్సైట్లు అయితే ఇంకా రాలేదు. ఎవరైతే దీనికోసం ఎదురు చూస్తున్నారో యూనివర్సిటీలో కూడా ఒకసారి డిస్ప్లే చేసే అవకాశాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి వెటర్నరీకి సంబంధించి ఒకసారి మీకు అయితే చూపిస్తాను. మెయిన్గా మనకి థర్డ్ ఫేజ్ ఇది కూడా మాపప్ ఫేజ్ అన్నమాట. షెడ్యూల్ కూడా మనకి ఏంటంటే త్వరలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి మెయిన్గా వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడైతే ఉంది కదా. సో ఇదివరకు ఏమని చెప్పారంటే అక్టోబర్ 16 తర్వాత నుంచి అలా అయితే డేట్స్ అయితే అనుకుంటున్నామని. సెకండ్ ఫోర్ నైట్ ఆఫ్ అక్టోబర్ అని చెప్పారు. కానీ మనకి ఏంటంటే ఒక చిన్న వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే కావడం జరిగింది. వెబ్సైట్లో విల్ బీ అనౌన్స్డ్ షార్ట్లీ అని చెప్పారు. మ్యాక్సిమం 1 or 2 daysలో మనకి ఏంటంటే డేట్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. డేట్స్ వచ్చినా మీకైతే ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఒకసారి మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే అక్టోబర్ 10వ తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్టింగ్ విషయానికి వస్తే ఈ రోజే రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అన్నమాట. మనకి ఈ రోజుతో టోటల్ అదే సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది రిపోర్టింగ్తో సహా. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, దాన్ని బట్టి మనకి ఫిషరీస్ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అది కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి థర్డ్ ఫేజ్ కూడా ఒక 1 week తర్వాత అలాగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఈ రోజే సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్ అయితే క్లోజ్ అయితే కావడం జరిగింది కదా. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు రిపోర్టింగ్ అయినాయి, ఎన్ని సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఎంత చూసుకొని మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇదే. మీకు ఎటువంటి పర్టికులర్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ వచ్చినా, కొత్త నోటిఫికేషన్ వచ్చినా మీకైతే ఒక సపరేట్ వీడియోలో చేసి మీకైతే అప్పుడైతే చేయడం జరుగుతుంది. కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు.
అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.